కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అదే లేదు నాయనా, ఊరికే మాతో చిన్న తమాషా చేసిన. నా బతుకునికి తమాషా అయిపోయింది కదమే. అదే మా అమ్మ నాయనైతే నాతో అయితే తమాషా చేస్తారా? అవునా, నేను ఇంతసేపటి నుంచి ఏడుస్తా ఉంటాను, ఇంకా రాలేదేంటే. ఇందాక మీ అమ్మ నాన్న ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇంకా నాకు దిక్కేవాడ్రా నాయనా, నన్ను ఎవరు చూసుకుంటారా దేవుడా? నన్ను ఈ మెట్ల మీదకి ఎక్కించే నా రూమ్ కి ఎవరు తీసుకుపోతారా తండ్రి? బామర్దే, ఎందుకు బామర్దే ఎవరో పోయినట్టుగా అట్ట అరుస్తా ఉండవో? నేను లేనా? నేను మోసుకుపోతా నిన్ను. ఏంది నాయన నువ్వు మోసుకుపోయేదే? మావ బరువు బాధ్యతలన్నీ నావే, నేనే మోసిపోతాను మామని. వద్దుమే. లేదు మామ, నేను మోస తెరాలా. వద్దుమే ప్లీజ్. ఎందుకు భయపడి సస్తా ఉండవా? చస్తానని భయం మే. కూల్ మామ కూల్. దింపు దింపు. ఇరగొట్టేసింది కదరా సావే, నిజంగానే ఇరగొట్టేసింది కదరా సావే. ఏంటి బామర్దే, నిజంగా ఇరగొట్టిందా? అదే బావా, నిజంగా ఇదే కొట్టేసింది. అయ్యయ్యో, లోపల కలుక్కుమంట ఉండదే. మామా, నాకు కూడా నడు కలుక్కుమంటా ఉంది మామా. నీ నడుము ఇరగదులేమే. పోరే కర్రే, నన్ను రూమ్ తీసుకోపోరా, ఈడే ఉంటే నన్ను చంపేస్తుంది ఇదే. అయితే ముందు రోహిణి తీసుకునే రూమ్ లో దించేసి వస్తా, నీకు సేఫ్టీగా ఉంటది. కర్రీ నా కొడక, నన్ను నువ్వు మోసదేంద్రా, నేనే లేచి నడుస్తా. రోడ్డు రోలర్ పైన పడింది కదరా సామే. అబ్బో మొహం రారా. అమ్మో అబ్బో 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 అమ్మా అబ్బో అబ్బో చిన్నగా అబ్బో అబ్బో అమ్మా మెల్లగా చంపేసినావు కదరా సామే. నువ్వు తక్కువ బరువు ఉండవా? నిన్ను మోసుకొచ్చే లోపు నా నడుము ఇరిగిపోయినాయా. ఎనీవే థ్యాంక్స్ రా, ఇట్స్ ఓకే. కానీ నిన్ను చూస్తా ఉంటే నాకు ఒకటే నవ్వుగా ఉండదు. నువ్వు కూడా నవ్వేంత దరిద్రం అయిపోయిందరా నా జీవితమా. మరి నేను చాలా అడ్వాన్స్ టెక్నాలజీ చూసినాను, కానీ నీ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఫాలో అయ్యావని నేను చూడలేదు. నేనంత అడ్వాన్స్ గా ఏం చేసినాను రా? దెబ్బలు తగలటానికి ముందే కట్లు కట్టుకుని ఉండవు. సరిగ్గా కట్లు కట్టించుకున్న చోటే దెబ్బలు తగిలించుకున్నావని ప్రపంచంలో నేను ఒక్కడనే చూసినా. ఈ లెక్కన మనమా గిన్నిస్ కు ట్రై చేయొచ్చు కదరా? చెయ్యొచ్చు. ఈ విషయం తెలిసిందంటే రోహిణి నిన్ను పిన్నిస్తో ట్రై చేస్తాది, పర్వాలేదా? వద్దురా సామే, దాని పేరెత్తద్దా. సునావు మీద పడినట్టు పడి కాలు సైరో కొట్టేసింది కదరా. కాళ్ళు చేతులు ఎరగొట్టిందే రోహిణి కాదు, దేవుడు. దేవుడు కాదురా, ఆ రోహిణి పిశాచే. కొన్ని మంచి పనులు మనసుతో చేపిస్తాడు, కొన్ని శిక్షలో ఇట్లా దేయానికి అప్పు చెప్తాడు. శిక్ష పడేంత పాపం నేనేం చేసినాడు రా? మరి ఇద్దరు అమ్మాయిలు చేసుకోవడానికి ఉంగరాలు దొరికితే దేవుడు ఊరికే ఉంటాడా? ఉసురు తగిలే ఇట్నే ఉంటావా? ఓరే కర్రీ, నీ మూలంగా
అందరికి నేను ఒక క్లారిటీ ఇవ్వాలరా. ఏంది అదే? రోని రేవతి ఇద్దరిలో ఎవరిని ఒరే ఇది నా గుండెలో రహస్యమా. ఇంతవరకు ఎర్రోడికి తప్ప నేను ఎవరికి చెప్పలేదో. నా గుండెలో ఉన్న రహస్యాన్ని నీ గుండెలో రహస్యంగా ఉంచుతానని మాటిస్తేనే చెప్తాను. అట్నే ఎవరు చెప్పలే, చెప్పు. రోని రేవతిని ఇద్దరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదురా. మరి ఉద్దేశం లేకపోతే ఉంగరం ఎందుకు పెట్టినావా? ఒరే రే కోపడదురా. నేను చెప్పేది నిదానంగా నువ్వే ఆలోచించు. నేను చేసింది తప్పేమో. చెప్పు. రోనితో పెళ్లి తప్పించుకునే దానికోసమో రేవతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉంగరం పెట్టినా. మరి అదే ఉంగరాన్ని మళ్ళీ రోహిణి వెలికే ఎందుకు పెట్టినావా? మళ్ళీ సేమేరా. రేవతిని పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం రేవతి వాళ్ళ నాయన ముందు ఉంగరం పెట్టాల్సి వచ్చిందే. ఇట్నే కనిపించిన ఆడపిల్లలకి అందరికీ ఉంగరాలు పెట్టుకుంటావో నిన్ను జైల్లో పెట్టేస్తారు. నన్నే చేయమంటావరా? సిచ్యువేషన్ అట్లాంటిదే. అవును, రేవతి ఎందుకో నీ మీద కోపంగా ఉండదా? అదేం లేదురా. ఇన్నాక నన్ను తిట్టకూడదు మరే. ఎంతేనో నువ్వు పనోడివే, నేను ఓనర్నే. వానరు పని చేసుకుంటా ఓనర్ అని చెప్పుకుంటా ఉండవో. సరే చెప్పు. రేవతి నేను నిజంగా లవ్ చేస్తా ఉన్నానని పొరబడి నన్ను లవ్ చేయడం మొదలు పెట్టింది. నాకు మొన్ననే విషయం తెలిసి మనం ఇద్దరం ఫ్రెండ్స్, మన మధ్య ఇలాంటి ఆలోచనలు తప్పని అన్నా. దాంతో నా మీద కోప్పడింది. ఆ పిల్ల మంచిది కాబట్టే కోప్పడింది. అదే నేనైతేనా ఏం చేసుకుంటావురా? ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుంటా. లేకపోతే ఆడపిల్లది మనసు అనుకున్నావా, మైదానం అనుకున్నావా? అట్టా ఆడుకునేదానికే. సరే అయ్యిందేదో అయిపోయింది. రేవతికి సారీ చెప్పా, ప్రేమిస్తున్నానని చెప్పా, పెళ్లి చేసుకోబో. రేవతి నా ఫ్రెండ్ మాత్రమే. లవ్ పెళ్లి జాతానాయ్. అన్నిటికీ సై అయినా ఇప్పుడు జాంతానాయ్ అంటే గోయి తీసి పాతేస్తాడు ఆ దేవుడు. నేనే చేయాలరా? ఐఎమ్ సిన్సియర్. ఆడదాన్నే పాడు చేయబండిలే, మనసు పాడు చేసినా చాలు. ఆ పాపం నువ్వు చేసినావో, పెళ్లి చేసుకుని ఆ పాపాన్ని పుణ్యంగా మార్చుకో. నేను సస్త చేసుకున్నా. నేను అమెరికా పోవాలా? అమెరికా మాట ఎత్తొద్దు, జనాలు నవ్వుతా ఉండారు. ఈ మాట నువ్వు సంవత్సరం నుంచి చెప్తానే ఉండవు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పే అలవాటు నాకు లేదురా. ఎప్పుడైనా ఇదే మాట చెప్తానా? అట్నా? నేను చెప్తే ఇనే రకం కాదు నువ్వు. దేవుడు చెప్తాడు అప్పుడు వింటావు. ఏందిడా మనకు మెసేజ్ ఇచ్చేసి పోతా ఉన్నాడు. అమ్మా అబ్బా బుజ్జమ్మా కాఫీ తాగుతావా? లేదు నాన్న, కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తాగుతాను. నాన్న. ఏంటమ్మా? అదే నాన్న, హాస్టల్. ఓ అదా. ఏంటి నాన్న? ఎందుకు నువ్వు హాస్టల్ నుండి చదువుకోవడం కంటే ఇక్కడి నుంచి చదువుకోవడమే మంచిది అనిపిస్తుందమ్మా. నాన్న, అది నేను హాస్టల్లో ఉంటే. అది నీకు మంచిది అనిపిస్తుందేమో నాకు తెలియదమ్మా, కానీ ఒక తండ్రిగా ఆలోచిస్తే అది క్షేమం కాదనిపిస్తుంది. నువ్వు ఈ సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయినా పర్వాలేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు రాసుకోవచ్చు. కానీ అక్కడ నువ్వు హాస్టల్లో ఎలా ఉంటావు ఏమన్న ఆలోచనలతో నేను స్థిమితంగా ఉండలేనమ్మా. అంటే నా మీద మీకు? చచ్చా, ఇప్పుడు మనం ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యలు ఏమైనా అపనమ్మకంతో కాదమ్మా, అంతా బాగుండాలనే సదుద్దేశంతోనే. పసిబిడ్డగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు?
బిడ్డ క్షేమంగా ఉండాలని. ఇది అంతే. నువ్వెంత ఎదిగినా నాకు పసిపెట్టువేనమ్మా. మళ్ళీ ఒకసారి ఆలోచించు నాన్న. ఉద్యమా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. గౌతమ్కి బైక్ యాక్సిడెంట్ అయింది. గౌతమ్కి యాక్సిడెంటా? కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. కాలు చేయి మాత్రం బాగా దెబ్బతిన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఇంకో 2-3 వారాలు బాగా ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అతనికి సాయం చేస్తానని రోహిణి కూడా నడువు విరగొట్టుకుంది. నువ్విద్దరికి సాయంగా ఉండు. పాపం ఎలా ఉన్నాడో వెళ్ళి చూసొస్తాను. వద్దు, అతన్ని నేనెందుకు చూడాలి? అతను ఎవరని నేను చూడాలి? అతను నాకేమవుతాడని నేను చూడాలి? అతనెవరో నేనెవరో అతనికి నాకు ఎలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. నేను ఈ ఇంటికి అతిథిగా వచ్చాను, అతిథిగానే వెళ్ళిపోతాను. మే ఏంది సూప్ ఆడబడింది? ఓహో, ఏంది కథ? మనిషి ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలా. నోరొకటి సూప్ ఒక దగ్గర ఉండకూడదు. మా రూమ్ ఎప్పడింది నీ సూపు? అంతటి అందగాడు లేడని? అందగాడేనే, లేకపోతే నువ్వు మాత్రం బొట్లో ఇట్టబడి ఉంటావా? మావ నిన్ను లవ్ చేయలేదు కాబట్టి ఊరికే బిల్డప్లు ఇస్తా ఉండవా? మావ ఎప్పటికైనా నా ఓడేనే. పా, పోయి రూమ్ లో పడుండు. నేను మావని పలకరించేస్తాను. ఏమైనా లుంగులో ఉండే కంఫర్ట్ ఈ షార్ట్స్ లో ఉండదప్పా. ఈ ఒక్కసే పని చేయని దానికి షార్ట్స్ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండదు. ఈ లుంగి అయితే హ్యాపీగా ఉంటది, పారాసూట్ మాదిరిగా. ఏమే నన్ను ఎగతాళి చేస్తాడవా నువ్వా? నేనాడే ఎగతాలు చేసిన మావా, నవ్వినాను అంతే కదా. మే బేరింగ్ పోయిన బస్సు రోడ్డు మీద క్రాస్ గా వస్తా ఉంటే ఎట్టా ఉంటుందా అట్లా నడిచొచ్చి నన్ను ఎగతాళి చేస్తాడవా నువ్వా? హా? అయ్యో లేదు మావా, నా నడుం కూడా డుమ్ డుమ్ అయిపోయింది. ఏంటే? అదే మావా, నేను నీ మీద పడి మెట్ల మీద పడినా కదా, అప్పుడు నా నడుం బెనికింది. ఇప్పుడు మన ఇద్దరము సేమ్ టు సేమ్. చీకు లేకపోతే సరే. నేను నీ మీద పడినప్పుడు కొంచెం సిగ్గుగానే ఉండదు మావా. నీ మీద పడగానే నా మదిలో వీణలు మాగినాయి. నా నరాలు చిట్లు పోయినాయా? నా గుండె లయ తప్పింది. నాకు గుండు పగిలిందే. కోటి ఆశలు గూడు కట్టుకున్నాయి. నా గూడు చెదిరిందే. అదిరింది మావా, అదిరింది రో, కుదిరింది ప్రేమ, కుదిరింది రో. మోకాలకి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూడ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడవా? ప్రేమ పిచ్చి ఒకటే కదా మావా, ప్రేమగా మాట్లాడినా అట్నే ఉంటది. నీకు దండం పెడతానువే. ఏది
ఒకసారి సహకరించడం లేదా? సగం దండం పెడతాను పోమే ప్లీజ్. అట్ట కాదు మామా, నువ్వు ఒక మాట చెప్పు పోతాను. ఏ మాట? అదే అదే అబ్బా నేను చెప్పలేనబ్బా, నాకు సిగ్గేస్తా ఉండదు. నువ్వు ఏం చెప్పమంటున్నావు నాకు బాగా తెలుసా. అది తలుచుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తా ఉండదే. అన్నా మామా, నీ ఇక్కడ సిగ్గేస్తా ఉండదా? అయితే ఉండే తలుపేసేస్తాను. వద్దు మే. ఏంది మే తలిపేస్తాడవా? తీయే. ఆ మాట నేను మాత్రం వినాలా, బయట ఎవరు సొమ్మున పడకూడదు. అందుకే తలుపు గడి పెట్టేసిన. గడిచి మే తప్పు. ఓహో తప్పలేదు మామా, చెప్పు. నేను చెప్పనా? నీతో మాట అనిపించుకోకుండా నేను ఈ రూమ్ నుంచి అడుగు బయట పెట్టినా. చీపోమే. ఈ మాట కాదు మామా, ఇంకా స్టార్ట్ అవుతుంది. పారిపోయేదానికి అవకాశం లేకుండా ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తా ఉండవు. ఇది మంచిది కాదు. పెదాల నుంచి వచ్చే మాటలతో చెప్తావా, లేకపోతే మాటలు లేకుండా నా పెదాలతో నీ పెదాల్ని రహస్యంగా అడిగి తెలుసుకోమంటావా? నేను చెప్తాను. చెప్ప అయ్యా love you. నేను కూడా లవ్. నదుదనా తిరణనా నదుదనా తన తిరణనా తిరణ నదుదనా 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 తిరణనా.